చేస్తున్నావు? పండగ వస్తుంది కదా, వీరి వాళ్ళ చీరలు చూసుకుంటున్నాను. ఎక్కడ తీసుకున్నావు? సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మొన్ననే కదా ఓపెన్ అయింది. డిస్కౌంట్ ఉందంటే వెళ్ళాను అక్కడికి. నగలు చూసావా? చూసానమ్మా, చాలా బాగుంది. ఎక్కడ చేయించావు? డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటాడు గుండబ్బాయి, ఆయన దగ్గర తీసుకున్నాను. చాలా బాగుంది అమ్మా. వడ్రానం కూడా ఆర్డర్ ఇచ్చాను. వడ్రానం ఏముందమ్మా, చీరలకే వస్తుంది వడ్రానం. అందరూ బాగున్నారా? బాగున్నామండి. ఏంటో ఈ జనాలు ఈ చీరను చూసే గౌరవిస్తారు. పండగ వస్తుందని షాప్కి వెళ్తే అన్ని పాత మోడల్సే, కానీ రేట్లు మాత్రం మండిపోతున్నాయి. అందుకే సీరియల్ చూడాలి. సీరియల్లో మంచి మంచి మోడల్స్ చూపిస్తారు. ఏముంది, వాక్యం ఎప్పుడైనా వినొచ్చు కదా, సీరియల్స్ చూడలేము కదా. సీరియల్ చూసి ముందు కొనుక్కోండి. అలా కాదు, చీరలు కొనుక్కోండి. అలా కాదు, బంగారం తీసుకోండి. అందరు బాగున్నారా? బాగున్నామండి. అబ్బా, మీరెంత బాగున్నారో, మీ ఇల్లులాగా మెరిసిపోతున్నారు. ఏం మెరిసిపోవడం ఏమో, పండుగ వస్తుంది కదా, ఇల్లు శుభ్రం చేసుకోవడం, అంట్లు కట్టుకోవడమే సరిపోతుంది. నగలు కొనుక్కున్నారా? ఏం కొనుక్కోవడమో ఏమో, పండుగ వస్తుంది కదా, గొడ్లు ఎత్తుకోవడం, బట్టలు తమ్ముకోవడం, అంట్లు కట్టుకోవడమే సరిపోతుంది. అలాగే పండుగ వస్తుంది కదా, గారెలు, బూరెలు, బిర్యానీ వండుకోవడమే సరిపోతుంది. ఇల్లు శుభ్రం చేసుకోవడం సీరియల్లో శుభ్రంగా చూపిస్తారు. అదే కాదు, అత్తగారిని ఎలా కొట్టాలో కూడా బాగా చూపిస్తారు. ఒక సీరియల్ చూసేలోపు గది శుభ్రం చేసుకోవడమే సరిపోతుంది. వస్తుందమ్మా తినడానికి. వదనాలమ్మ గారు. ఏం మాట్లాడుకుంటున్నారు? పండగ వస్తుంది కదా, చీరల గురించి మాట్లాడుకుంటున్నారు అమ్మగారు. పండగ వస్తుంది కదా, నగల గురించి మాట్లాడుకుంటున్నాను అమ్మగారు. సీరియల్లో ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నాను అమ్మగారు. నేను గారికి పాస్టర్ గారికి ఏం చేయాలో థింక్ చేస్తున్నాను అక్కయ్య. క్రిస్మస్ అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడమే కాదమ్మా, మన హృదయాన్ని దేవుని రక్తంలో శుభ్రపరచుకోవడం. సీరియల్స్ ఏముందమ్మా, ఇహలోక బంధాలు మానేసి, రోతాపాత జీవితాలు మానేసి ఆయన రక్తంలో శుద్ధి చేయబడండి. 10 కాసులు నగలు ధరించుకుంటే సరిపోయిద్దా? 10 వస్త్రాలు ధరించుకుని తిరిగితే సరిపోయిద్దా? క్రిస్మస్ అంటే క్రీస్తుని ధరించడం, యేసయ్యను చూపించడం. అవునక్కయ్య, నేను పండగ అంటే చీరలని షాపింగ్కి వెళ్ళేదాన్ని, చర్చికి కూడా వెళ్ళేదాన్ని కాదు. ఇక నుంచి తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి చర్చికి వెళ్తాను. అవునక్క, ఇన్నాళ్ళు పండుగ అంటే నగలు ధరించుకోవడమే అనుకున్నాను. ఇక నుంచైనా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటాను. అవునక్క, సీరియల్ అని సీరియల్లోనే బతుకుతున్నాను. నేను మీ సన్నిధికి వచ్చి మారు మనసు పొందుతానక్క. చెప్పిన మాటలు చాలా మధురమైనవి అక్క. ఇక నుంచి అందరూ తెలుసుకోండి, దేవుని మందిరానికి వెళ్ళి మారు మనసు రక్షణ పొందండి.